ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం జయదేవ్ గారు. నమస్కారం అండి. ఎన్నాళ్ల తర్వాత వచ్చారు? రండి రండి. రండి కూర్చోండి. మా లక్ష్మి ఇంట్లో ఉందా? లక్ష్మి, జాను అందరూ ఉన్నారు. ముందు కూర్చోండి. అమ్మా లక్ష్మి, జాను తొందరగా రండి. తాతయ్య గారు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను తాతయ్య గారు. బానే పండుతున్నాయి. ఏ పంట వేశారు? ఈసారి వరేసామండి. లీడర్ తాతయ్య మొన్ననే. లక్ష్మి ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు? ఇన్ని రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా? ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. ఎవరమ్మా ఈ తాతయ్య? మా తాతయ్య జున్ను, అంటే నీకు ముత్తాతయ్య. తాతయ్య గారు మీ ముని మనవడు. రా 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 రా. అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉన్నాడమ్మా. తాతయ్య గారు తను చెప్పక్కర్లేదమ్మా, నీ కూతురే కదా. ఇలా రా తల్లి, రా 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 రా. కూర్చో. నీ నోట్లో నుంచి ఊడిపడ్డట్టుగా ఉంది. అన్నీ నీ పోలికలే. హలో పెద్దాయన, మీ కళ్ళు టెస్ట్ చేయించుకోండి. మీ కంటి చూపు సరిగా లేనట్టుంది. ఆ పాప లక్ష్మి కూతురు కాదు, మిత్ర అడాప్ట్ చేసుకున్న పాప. మనీషా, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? బుద్ధి లేదా? ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? క్షమించండి బాబు. పాప లక్ష్మిలా ఉంటే తన కూతురే అనుకున్నాను. పర్వాలేదండి. లక్కీని చూసిన చాలా మంది లక్ష్మి కూతురే అనుకుంటారు. నిన్ను పార్వతి అమ్మ కూతుర్ని తాతయ్య. కానీ ఇప్పుడు మా అమ్మ నాన్న వీళ్ళే. చాలా సంతోషం తల్లి. మంచి మనుషుల మధ్యలోకి, గొప్ప కుటుంబంలోకి వచ్చావు. అనవసరంగా మిత్రతో తిట్లు తిన్నావేంటి మనీషా? లక్కీ గురించి నోరు జారుకో. మీరుండండి ఆంటీ. ఇంతకీ హఠాత్తుగా తమరు ఎందుకు వచ్చారో? మా అన్నయ్య గారి మనవరాల్ని చూసి ఓ కబురు చెప్పి వెళ్దామని వచ్చాను. అమ్మ జాహ్నవి, నీకు పెళ్ళయిందట కదా? మాకు చెప్పనే లేదు. ఆ పెళ్ళయ్యే వరకు పక్కనే ఉన్న మాకే తెలీదు. ఇక ఎక్కడ ఉన్న మీకేం తెలుస్తుంది? దొంగ పెళ్లి చేసుకున్నారు. దొంగ పెళ్ళేం కాదు తాతయ్య గారు, గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. ఈయనే మా వారు. నమస్కారం తాతయ్య గారు. నమస్కారం. మీ జంట చాలా బాగుంది. చల్లగా ఉండండి. ఇప్పుడు మీకు బాగున్నట్టుంది. ఏదో కబురు చెప్పాలని వచ్చానన్నారు. కొంపదీసి చావు కబురా? చెడ్డవార్త కాదమ్మా, శుభవార్తే. చాలా కాలం తర్వాత మా ఊళ్ళో ఉత్సవాలు జరుగుతున్నాయి. అన్నయ్య గారి మనవరాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. ఊరికి తీసుకెళ్ళి అమ్మవారి పూజ చేయిద్దామని అనుకుంటున్నాం. అలాగేనండి. పూజకు మీ మనవరాళ్ళిద్దరూ వస్తారు. వాళ్ళు మాత్రమే కాదయ్యా, మీరందరూ కూడా రావాలి.
మిత్రాబాబు వస్తారు కదా? తప్పకుండా వస్తాను తాతయ్య. చాలా సంతోషం అమ్మా. మిమ్మల్ని చూడాలని ఊరు కూడా ఎదురు చూస్తోంది. ఆంజనేయ, ఆంజనేయ, జై శ్రీరామ్. ఏంటి పిల్లలు ఈ మధ్య నన్ను తరచుగా పిలుస్తున్నారు? మళ్ళీ నీతో అవసరం పడింది ఆంజనేయ. అంతేలే, అవసరం ఉంటేనే పిలుస్తారు, లేదంటే నేను మీకు గుర్తుకురాను. ఆకలేసినప్పుడే కదా అన్నం తింటారు, అలాగే అవసరం వచ్చినప్పుడే నిన్ను పిలుస్తాం. ఊరికే పిలిస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావు కదా ఆంజనేయ. అమ్మ పిల్లలు బాగా తెలివి మీరిపోయారు. సరే, విషయం ఏంటో చెప్పండి. మా చిన్న తాతయ్య వచ్చి ఊరికి రమ్మని పిలిచి వెళ్ళారు, కానీ మా నాన్న రాను అంటున్నారు. మేమందరం ఊరెళ్ళాలని, మాతో నాన్న కూడా రావాలని అమ్మ కోరిక. అర్థమైంది. ఇప్పుడు మీతో మీ నాన్న కూడా ఊరికి రావాలి, అంతే కదా? వస్తాడు. ఎలా వస్తారు? రాను అని మా అమ్మతో చెప్పేశారు. కానీ వస్తాడు. నాన్నను నువ్వొప్పిస్తావా? నాన్న మనసు మారుస్తావా? నేను కాదు చిట్టి తల్లి, మీ నాన్నని నువ్వే ఒప్పిస్తావు. తనలా ఒప్పిస్తుంది? ఎందుకు ఒప్పించకూడదు? తన కోసం మీ అమ్మ రక్తం ఇచ్చింది, సేవలు చేసింది, మొక్కు చెల్లించింది. అన్ని చేసిన అమ్మ కోసం మీ నాన్న ఏదో ఒకటి చెయ్యాలి కదా. కరెక్ట్ ఆంజనేయ, లాజికే. కాబట్టి నేను చెప్పినట్లు మీ నాన్నను అడుగు, ఒప్పుకుంటాడు. చాలా థ్యాంక్స్ ఆంజనేయ, అంత పెద్ద ప్రాబ్లం ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తావు. ఆంజనేయ, మాతో పాటు నువ్వు కూడా మా చిన్న తాతయ్య వాళ్ళ ఊరు రావచ్చు కదా. నాకు వేరే పని లేదనుకున్నావా తల్లి? ఎప్పుడు రామజపం చేసుకోవడం తప్ప నీకు వేరే పనేముంది? నాకు మీరు మాత్రమే భక్తులనుకున్నారా? చాలా మంది భక్తులున్నారు. తెలుసు, నీ గుడి లేని ఊరు లేదు, నీ పేరు తెలియని మనిషి లేడు. మరి వాళ్ళందరి కష్టాలు కోరికలు తీర్చాలి కదా తల్లి. నువ్వు కూడా మాతో వస్తే బాగుంటుంది అనుకున్నాం, నువ్వేమో బిజీ అంటున్నావు. సర్లే, మేమెప్పుడు పిలిచినా వస్తావు కదా, అది చాలు మాకు. మీ సమస్య తీరింది కదా, ఇక నేను వెళ్ళిరానా? ఒక్క నిమిషం, నీకొకటి ఇవ్వాలి. ఏంటి బాబు అది? ఉమ్. చిన్నారులారా, మీ ముద్దు నా స్వామి నామమంత మధురంగా ఉంది. వెళ్ళొస్తాను. జై శ్రీరామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.